నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు హైడ్రామా చేస్తున్నట్టుగా ఉంది అంటున్నారు సోషల్ మీడియాలో చాలా మంది జనం ఓవైసీ ఫాతిమా కాలేజ్ కూల్చివేయడంపై ఎక్స్ వేదికగా హైడ్రా చీఫ్ రంగనాథ్ గారిని ప్రశ్నిస్తే దానికి సంబంధించి ఆయన స్పందించారు మానవతా దృక్పథంతోనే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చడం లేదట బాబోయ్ భలే చెప్పేశాడు కదా మానవతా దృక్పథం సార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇంట్లో ఉన్న సామాన్లను తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదు అంటూ ఎంతోమంది పేదలు మధ్యతరగతి వాళ్ళు తమ ఇండ్లను కూల్చవద్దంటూ కన్నీరు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ కోర్టుకు వెళ్ళాము కోర్టు నుంచి దీనికి సంబంధించి ఇంకా ఏమీ ఉత్తర్వు రాలేదు అన్నా కూడా కూల్చేసినప్పుడు ఎక్కడ పోయింది సార్ మీ మానవతా దృక్పథం ఓవైసీ ఫాతిమా కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి మానవతా దృక్పథం మనసు చాలా పెద్దగా అయినట్టుంది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కూడా ఓవైసీ ఫాతిమా కాలేజ్పై ఆ మానవతా దృక్పథంతోనే కూల్చలేదని క్లారిటీ ఇచ్చారు మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉండి మానవతా దృక్పథంతో కన్నీరు పెట్టిన పేదోళ్ళ కన్నీళ్లు మీకు కనిపించలేదా ఈయన చూడండి ఇంకా పేద ముస్లిం మహిళల కోసం ఎలాంటి ఫీజులు లేకుండా ఈ సంస్థను నిర్వహిస్తున్నారని 10,000 మందికి పైగా విద్యార్థులు ఈ సంస్థలో చదువుతున్నారని పేర్కొన్న హైడ్రామా పేద ముస్లిం మహిళల కోసం ఏడ్చిన మహిళల కన్నీళ్లు కనబడలే మీకు ఇల్లు కట్టుకోవడానికి ఒక మధ్యతరగతోడు పేదోడు పడ్డ కష్టాలు కనబడలేదు కానీ పాపం ఫాతిమా కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి పేద ముస్లింలు సార్ మీరు ఇంకా రాజకీయ నాయకుడు కాలేదు బై ఫ్యూచర్ ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా ఏంటి ఎందుకంటే ముస్లిం సంతుష్టీకరణ కోసం అధికారిగా ఉండి ఆలోచిస్తున్నారు రాజ్యాంగం ముందు తప్పు చేసినోడు ఎవడైనా శిక్షార్హుడే కదా సార్ మరి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి మానవతా దృక్పథం అని ఆడో రకం ఈడో రకం అన్నట్టు వ్యవహరిస్తున్నారు దీన్ని ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా ఏమో రాబోయే ఎన్నికల్లో రంగనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా అనుకుంటున్నారు ఈడ చదువుకుంటున్న పేద ముస్లిం మహిళలు లేకపోతే ఫీజులు లేకుండా నిర్వహిస్తున్న విద్యా సంస్థ అబాబాబా ఇది అక్రమ కట్టడం అని తెలిసినా కూడా కళ్ళబొల్లి కారణాలతోటి మానవతా దృక్పథంతో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్న హైడ్రా ఇప్పుడు ఇదే మానవతా దృక్పథంతో పేదోళ్ళంతా వెళ్ళి ఎల్డిఎఫ్ పరిధిలో ఇలా ఏవైతే పరిధిలో ఉన్నాయో ఇల్లు కట్టేసుకోండి అబ్బా పాపం ఎందుకంటే రంగనాథ్ గారికి మానవతా దృక్పథం వచ్చి ఆ ఇళ్లను కూల్చారు గంతే కదా సార్ అరే కొంతమంది ఆడపిల్లల్ని 10,000 మందిని ఉచితంగా చదివిస్తున్నందుకే మీరు కూల్చేయరు కదా మానవతా దృక్పథంతో ఆడ కుటుంబాలు నివసించుంటాయి పాపం వాళ్ళ నాన్న ఆటో నడుపుతూ పిల్లల్ని చదివిస్తుంటారు వాళ్ళు పేద పిల్లలే వాళ్ళ చదువు కోసమే వాళ్ళు అయ్యి ఆడగట్టుకున్నాడు మరి వాళ్ళవి కూడా కూల్చకుండా ఉంటారా ఈనేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు ఏదైనా చదివేస్తాడట గట్లుంది రంగనాథ్ గారి మాటలు ఏమైనా రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు రంగనాథ్ సార్ మీలో అధికారులు ఇప్పటిదాకా దౌర్భాగ్యం సెక్యులర్ భారతదేశంలో రాజకీయ నాయకులే ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తారు అనుకుంటే అధికారులు కూడా వచ్చేసిండ్రమ్మా ఆ కోవలోకి ఏమనాలో అంతేలే రాజకీయానికి కాదేది అతీతం రాజకీయ నాయకుడు కావడానికి ఏదైనా చేస్తారు అనేది రంగనాథ్ సార్లో చాలా క్లియర్గా కనిపిస్తుందని మరికొంతమంది అంటున్నారు ఇంతకు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్